గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రిజల్ట్స్ వీడియో చూస్తున్నటువంటి ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో అయినా మేము పెట్టిన ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. ముందుగా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా పవర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 43% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని 4% డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అని మెన్షన్ చేశారు కదా, ఈ ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఎంత వచ్చాయి అన్నది ఈ క్వార్టర్ లో చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ క్వార్టర్ లో వీళ్ళకి 234 crores ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో వచ్చాయి. ఈ ఎక్సెప్షనల్ ఐటమ్స్ యాడ్ అవడం వల్లనే వీళ్ళ నెట్ ప్రాఫిట్ లోని ఒక్కసారి మనకి జంప్ కనిపిస్తుంది. అదే ఈ ఎక్సెప్షనల్ ఐటమ్స్ ని అండ్ అలాగే వీళ్ళ అసోసియేట్స్ అండ్ జాయింట్ వెంచర్ కంపెనీస్ నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్ ని మనం తీసి చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మనకి కొంత డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత IRCTC నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 17.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 6.87% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 4.20% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లో ఎబిటాలో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఏంటో చూద్దాం. ఈ క్వార్టర్ లోని వీళ్ళకి 51 crores ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో డెబిట్ అయ్యాయి. ఈ ఎక్సెప్షనల్ ఐటమ్స్ డెబిట్ అవ్వడం వల్లనే మనకి రెవెన్యూస్ లోను ఎబిటాలోను గ్రోత్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేసి చూస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 3.81% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 5.66% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సిమిలర్లీ ఈ క్వార్టర్ లో ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో వీళ్ళకి డెబిట్ అయ్యాయని చెప్పాను కదా, దాంతో వీళ్ళ ప్యాట్ లో అయితే మనకి డ్రాప్ కనిపిస్తుంది. సో ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని చూసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లోని గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఎక్సెప్షనల్ ఐటమ్ నెంబర్ ని మనం పక్కన పెడితే IRCTC వాళ్ళు ఈ క్వార్టర్ లోని వాళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డీసెంట్ గ్రోత్ ని డెలివర్ చేశారు. నెక్స్ట్ బాటా వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటా లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనపడుతుంది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఇంపాక్ట్ అయ్యాయి. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లో 23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 31% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 62.89% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. ఓవరాల్ గా చూసుకుంటే బాటా వాళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో డ్రాప్ కనపడుతున్న క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ Zee ఎంటర్టైన్మెంట్ యొక్క నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 7.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 6.1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 42.3% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 2.1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోని 97% డ్రాప్ కనపడుతుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో వీళ్ళ ప్రాఫిట్ ని మనం కంపేర్ చేసి చూడకూడదు. ఎందుకంటే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు లాస్ పోస్ట్ చేసినట్లయితే దానికి అగెనిస్ట్ గా ఈ క్వార్టర్ లోని ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగింది. బట్ కాకపోతే ఇక్కడ వీళ్ళు తప్పుగా కంపేర్ చేశారు. మెయిన్లీ ఈ క్వార్టర్ 1 లోని యాడ్ స్పెండింగ్ ఎన్విరాన్మెంట్ బాగా తగ్గిందని, దీంతోనే వీళ్ళు డొమెస్టిక్ యాడ్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనపడుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ వీళ్ళ Zee5 యాప్ ఉన్నది కదా, దీని యొక్క సబ్స్క్రిప్షన్ రెవెన్యూలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 18% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ దాంతో పాటు న్యూ షోస్, మూవీస్ అండ్ థియేట్రికల్ రిలీజెస్ పైన వీళ్ళు ఎక్కువగా స్పెండ్ చేయడం వలన ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ మార్కెటింగ్ కాస్ట్ కూడా బాగా పెరిగినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే Zee ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఈ క్వార్టర్ లో మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. నెక్స్ట్ లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి కేర్ రేటింగ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిటా మార్జిన్స్ లో మాత్రం 271 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ మార్జిన్స్ లోని 173 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 14% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 34% డ్రాప్ కనపడుతుంది. అండ్ ప్యాట్ లోని 8.92% డ్రాప్ కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో బాగా ఇంపాక్ట్ కనిపిస్తుంది కదా, వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేద్దాం. యాక్చువల్లీ ఈ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఇయర్ లో మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, దాని ముందు ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను మనకి డ్రాప్ కనిపిస్తుంది. సో మైట్ బి ఈ సీజనల్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాంతోనే ఈసారి కూడా వీళ్ళ క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెంబర్స్ లోని డ్రాప్ కనపడుతున్నట్టుంది.
నెక్స్ట్ సులా వైన్యార్డ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 21.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 22.2% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 24.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లో 2.84% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 1.52% డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లోని 3.93% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లోనైతే కొంచెం డ్రాప్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.